హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి భారీగా జనాలు పోటెత్తారు. సిటీలో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. జనాలు మెట్రోలో ఇళ్లకు చేరడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అమీర్పేట్లోని ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్కు వేలాది మంది జనం వచ్చారు. నగరం చాలా చోట్ల నదుల్ని తలపిస్తోంది. అమీర్పేట జలమయమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. అర్ధగంట సేపు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఒకసారి మనం హైదరాబాద్లో రోడ్ల పరిస్థితిని చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అమీర్పేట మైత్రివనం కాంప్లెక్స్ ముందు ఉన్నాము. మైత్రివనం కాంప్లెక్స్ ముందు రోడ్డును ఒకసారి మనం పరిశీలించవచ్చు. విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా చెరువును తలపిస్తుంది. చెరువులో నుంచి వాహనాలన్నీ బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం అమీర్పేట్ మైత్రివనం కాంప్లెక్స్ ముందు చూసుకోవచ్చు. దాదాపు నడుము లోతు వాటర్ ఇక్కడ పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు హాఫ్ అన్ అవర్ కురిసినటువంటి వర్షానికి ఏదైతే అమీర్పేట్ ఇక్కడ మైత్రివనం మెట్రో స్టేషన్ సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ పూర్తిగా కూడా ఇక్కడ వాటర్ లాగ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా మైత్రివనం ముందున్నాం. మైత్రివనం ముందు ఉన్నటువంటి బస్ స్టాప్లు అన్నీ కూడా ఇక్కడ మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఏదైతే మైత్రివనానికి ఆపోజిట్ రోడ్డు ఉంటుందో ఆపోజిట్ రోడ్డు కూడా పూర్తిగా మునిగిపోయింది. కాకపోతే అక్కడ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కావచ్చు వచ్చేసి తొందరగా వాటర్ని బయటకి పంపించేటటువంటి పని చేశారు. కాబట్టి అక్కడ కొంచెమేర ఇబ్బందికర పరిస్థితులు అనేవి తప్పినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే మనం ఆపోజిట్లో క్లియర్ చేశారో అక్కడ పూర్తిగా కూడా చెత్త చెదారము, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, ఇతర వస్తువులు కావచ్చు, బురద కావచ్చు రోడ్డుపై పేరుకుపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే మైత్రివనం ఉందో మైత్రివనం ముందు వాటర్ లాగ్ అయిన ప్లేస్కి జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చారు, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. ప్రస్తుతం అవి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే అది తీయడానికి ఏదైతే వాటర్ లాగ్ ఉన్నాయో ఆ డ్రైనేజ్ మ్యాన్హోల్ క్యాప్స్ తీయడానికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. మనం ఒకసారి వాళ్ళు దాదాపు నడుము లోతు కూడా వాళ్ళు మునిపోయారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. వాహనాలన్నీ కూడా అంతే వాటర్లో నుంచి వస్తున్నాయి. దాదాపు ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఈ ప్లేస్ వల్లనే ఇక్కడ 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ఏదైతే అమీర్పేట్ సిగ్నల్ ఉందో భారత్ నగర్ ఫ్లైఓవర్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు ఈ స్పాట్కి చేరుకున్నారు. ఈ స్పాట్కి చేరుకుని ఈ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కేవలం ఇది ఒక ప్లేసే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లు, ప్రధాన కూడళ్ళు, ప్రధాన సిగ్నల్ అన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ తలపిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఇది ఆఫీస్లో వదిలే టైం. కొంతమంది ఏంటంటే వర్షం కురుస్తున్న దాదాపు 6-6:30 వరకు కూడా వర్షం ఉంది. కొన్ని చోట్ల మోస్తారుగా 7 వరకు కూడా కురిసింది. వర్షం తగ్గిపోయిన తర్వాత అందరూ కూడా 7-7:30 ప్రస్తుతం 8 అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ మరింత జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు అధికారులు కూడా వాటర్ లాగ్ అయిన ప్లేస్లో వాళ్ళు ఉండి పర్యవేక్షిస్తున్నారు. అటు ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనులు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.